వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు. ఆయన గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. ఆయన దేశం గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప స్పీకర్, ఉండి శాసనసభ్యులు, నా అభిమాన నాయకులు, ఆత్మీయులు శ్రీ రఘురామకృష్ణరాజు గారితో ఇవాళ ఒక స్పెషల్ చిట్ చాట్, కానీ కొంత సంచలనం కూడా అవబోతోంది. నమస్కారం సార్. నమస్తే పవన్ సార్. రామాలయం నిన్నే చూసాం వీడియో, కృష్ణశిలలు చాలా చక్కగా ముందుకు వెళ్తున్నాయి. కానీ కోర్టు దగ్గరికి వచ్చేసరికి మాత్రమే ఈ జడ శ్రవణ్ కుమార్ కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, ఇంకా కాస్త అగ్రెసివ్గా వెళ్ళాలి అనేటువంటి ఒక పాయింట్ని, అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో మీరు చెప్పింది మీడియాలో ఎలా వెళ్తుందో దానికంటే ఎక్కువగా వీళ్ళు ఇంకా ఎక్కువ ప్రమోట్ చేస్తూ కాస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా వెనకేసుకొస్తుంది జడని. సో అదే కాకుండా ఇంకా సాక్షి అనుకూల ఛానల్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ సాక్షి వారి చేత మంత్లీ పేమెంట్స్ ఇవ్వబడే ఛానల్స్ కూడా ప్రమోట్ చేసుకుంటున్నాయి. అంత స్ట్రక్చర్డ్గా ఇప్పుడు ఏదన్నా ఒక సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయితే వివిధ సంఘాల పేర్లు ఉంటాయి, కానీ అదే కంటెంట్ ఉంటుంది. సో అక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే లైక్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఒక ఆర్గనైజ్డ్ పబ్లిసిటీ. సో ఫ్రమ్ ద సేమ్ గ్రూప్ విత్ డిఫరెంట్ నేమ్స్, ఏదో చాలామంది నాకు వ్యతిరేకంగా ఉన్నట్టు ఉన్నది ఒక సాక్షి మీడియాయే. సో జై భీమరావు పార్టీ అండ్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కలిపి చేస్తోంది అనేది సుస్పష్టం. అయితే ఇక్కడ రాజుగారు ఎన్నో టెంపుల్స్కి విరాళాలు ఇవ్వడం తెలుసు, ఎన్నో శంకుస్థాపన కార్యక్రమాలకు వెళ్ళడం తెలుసు, ఆలయాలు కట్టించింది తెలుసు. ఇంకా మాట్లాడితే తాతగారు శిరీష్ రాజు గారి దగ్గర నుంచి కూడా ఎన్నో ఆలయాలు పరిరక్షణ చేసింది, ఇవన్నీ కూడా తెలుసు. ఇక్కడ పర్టికులర్గా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోంది అన్న దగ్గర కావాలని సాక్షి ఈ ట్రాప్ ఏమైనా వేసింది అనుకోవాలి ఈ మొత్తం అంతటికి. ఎందుకంటే ఆర్టికల్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆర్టికల్ ఏమో మీరు పట్టించుకోవట్లేదు అన్నట్టు వేశారు, ఇప్పుడు వచ్చేసరికి మీరే చిచ్చు పెడుతున్నారు అన్నట్టుగా మొత్తం ప్రాపగెండా అవుతుంది. దీన్ని ఎలా చూడాలి? ఏంటంటే అది ఆర్టికల్ వేయటం నాకు తెలిసి ఆ సాక్షి లోకల్ విలేకరి నన్ను వ్యక్తిగతంగా ఆట పట్టించడానికే వేసినట్టుగా అనిపిస్తుంది సబ్సిక్వెంట్గా. ఎందుకంటే నేను 3-4 సార్లు తను జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారికి, అదే భారతిరెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలిపా. నా దృష్టికి ఈ పేపర్ తీసుకొచ్చినందు కానీ అతను వాళ్ళు పని నుంచి తీశారు కొద్ది రోజుల క్రితం. మిమ్మల్ని కలిసాడు వచ్చి? నాకు కలవలేదు, బట్ తెలిసింది నాకు. ఆకివీడు ఆ ఇన్ఛార్జ్ని ఉద్యోగంలోంచి తొలగించడం జరిగింది. సో బహుశా దీనివల్లనే అని అనుకున్నాను. సో దీనికంటే ముందంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఒక 2 రోజుల క్రితం పివి సునీల్ ఐపీఎస్, ఇది మనకు పరిచయం అక్కర్లేనటువంటి పేరు, కేసులు చాలా వేరే ఉన్నాయి. బట్ ఇప్పుడు కొత్తగా ఇంకొక యాంగిల్ అనేది బయటపడుతుంది కాబట్టి మళ్ళీ తీసుకురావాల్సి వస్తుంది. బిఫోర్ ఆక్విడ్ ఇన్సిడెంట్ పివి సునీల్ అంటే కేవలం కస్టోడియల్ టార్చర్ అనేటువంటి కేసు మాత్రమే, లేదు అంటే అతని పర్సనల్ కేసెస్, జూబ్లీ హిల్స్ ఎఫ్ఐఆర్ ఇవన్నీ లేదు. హోమ్ డిపార్ట్మెంట్కి గతంలో మీరు రెబల్గా ఉన్నప్పుడు అదే పార్టీలో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇలా చేస్తున్నారు అన్న దగ్గర ఆ 3 తప్పితే పెద్ద వేరే ఏం లేవు. బట్ ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా రఘురామకృష్ణరాజుని టార్గెట్ చేస్తూ, అంటే అది కూడా బహిరంగంగానే ఎస్ మీరే నా టార్గెట్ అనేది మొహం మీద చెప్తూ సభలు పెట్టడం, లేదంటే ఇది చేయడం, దీన్ని ఎలా తీసుకోవాలి? అతనితో పాటు ఆ మీటింగ్లో ఎవడో మార్కో ఎవడో ఒక అతను నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ చైర్మన్ అంట, అతనైతే బహిరంగంగా నన్ను ఏదో యూట్యూబర్ అని ఏదో చెప్పి అలా చేయాలి, ఎలా చేయాలి, తరిమి కొట్టాలి, అది అయ్యో మాట్లాడటం కూడా జరిగింది. అంటే మీరు అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని, లేదు అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టే దగ్గరకు వచ్చారు, మాతృభాషకు ఇబ్బంది అవుతుంది, కేంద్రం ఇలా చెప్పింది, లేదంటే ఎన్నో లోపాలు ఇవి సరి చేసుకుంటే బాగుంటుందని చెప్తుంటే ఆ చెప్పినటువంటి మంచిని కూడా తీసుకోకుండా రాజద్రోహం అని పెట్టారు. ఈ 2 ఏళ్లుగా ప్రభుత్వం ఒక పక్కన కూటమిగా వెళ్తూ ఉంది. ఇంతమంది చేసేదాన్ని దీన్ని ఏమనాలి సార్? రాజద్రోహం అనాలా ఆర్
ఇంకేమనాలి అంటే మంచి ప్రభుత్వం అని చెప్పారు కాబట్టి సామాన్యుడిగా మాలాంటి వాళ్ళకి కూడా కొంచెం కోపం వస్తుంది ఈ మధ్యన, అందుకని ఈ మాట అనాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఓకే, ప్రజాస్వామ్యంలో ఒక లిమిట్ దాటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటే ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎస్పెషల్లీ అతను సస్పెన్షన్లో ఉన్నప్పటికీ ఇంకా రిటైర్ అవ్వలా. సో మరి ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఎంత బరి తెగించి మాట్లాడుతూ ఉంటే మరి చూస్తూ గుడ్లు అప్పగించి చూడటం అనేది ఏ ప్రభుత్వానికైనా చిన్నతనంగానే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే అతను ఇంకా ప్రభుత్వ ఉద్యోగం కనుక అలాగా బజార్లు అంటపడి తిరుగుతూ నోటుకొచ్చింది వాగుతూ వెళ్తూ ఉన్నప్పుడు అంటే గుడ్ గవర్నెన్స్లో చర్యలు ఎక్స్పెక్ట్ చేయడం సహజం. మరి ఏ చర్యలు లేకపోవటం కొంచెం ఆశ్చర్యకరం. సునీల్ కుమార్, సునీల్ నాయక్, డాక్టర్ ప్రభావతి, ఇంకా చాలామంది అందులో ఉన్నారు. ఈ కేసు ఇది కూడా శంకరగిరి మాన్యాలకు వెళ్ళిపోవడమేనా? ఏమో మరి నేనైతే ఏదో కొంచెం ఆశాభావంలో ఉన్నా. అంటే ఒక సామాన్యుడిగా ఒక చిన్నపాటి జర్నలిస్ట్గా లాస్ట్ టైం కూడా మీతో చెప్పాను, ఇది ఏలూరు ఎమ్మెల్యే గారి గురించి ఏదో తప్పుడు కథనం బయట వచ్చిందని నేను ప్రజెంట్ చేశానని. మా తాతగారిని చూడడానికి వెళ్తుంటే ఏలూరు పోలీసులు తెల్లవారుజామునే లిఫ్ట్ చేశారు. అలాంటిది మీ కేసులో ఎస్పెషల్లీ ఇంత అయింది, ఆర్మీ హాస్పిటల్ సాక్ష్యాలు ఉన్నాయి, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇందులో ఏం జరిగింది అనేది ఉంది, 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఎస్, ఇవన్నీ అయ్యాయి. మీ ఫోన్ని మీ అనుమతి లేకుండానే దాన్ని బ్రేక్ చేసి ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసి మెసేజ్లు పంపించడాలు, దానికి పివి రమేష్ గారు ఆయన చెప్పడాలు ఇన్ని వచ్చిన తర్వాత ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ అనేది కనిపిస్తుంది అనేది పబ్లిక్ ఎస్టాబ్లిష్ అవుతుంది, బట్ నాట్ బిఫోర్ లా. వై? అంటే బిఫోర్ లా ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ముందు పోలీసు బిఫోర్ లా ప్రజెంట్ చేయాలి. సో పోలీసులు అక్కడే మెమ్మమ్మ అని చెప్పి కాలయాపన చేస్తున్నారు 2 సంవత్సరాలుగా. ఉపసభాపతికే కాలయాపన అంటే కామన్ మ్యాన్కి ఇంకేమనుకోవాలి? అది ఒక పాయింట్. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, నేను క్రిస్టియానిటీకి వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు అని చెప్పాను. బట్ ఎందుకని ఇదే ప్రాపగండ చేస్తూ దళిత క్రిస్టియన్లు అంటే మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారా లేదంటే హక్కుల గురించి మాట్లాడుతున్నారా వీళ్ళకి? నేను రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాను, రాజ్యాంగం దళితులకి ఇచ్చిన హక్కుల గురించి మాట్లాడుతున్నా. రాజ్యాంగం దళితులకి హక్కు ఇచ్చింది. రాజ్యాంగం దళిత క్రైస్తవులకి ఇచ్చిన హక్కు చెల్లదు అని చెప్పింది. సో ఆ రాజ్యాంగం కమిటీని హెడ్ చేసిన అంబేద్కర్ గారిని ఆరాధిస్తారు, కానీ ఆ రాజ్యాంగం తప్పంటారు. స్ప్లిట్ ఒపీనియన్ అన్నమాట. కరెక్ట్. అయితే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి కూడా ఈ మధ్యన తీసుకొస్తున్నారు. అంటే ప్రెసిడెంట్ కి ఒక ఆర్డర్ ఇచ్చేటువంటి హక్కు కూడా లేదంటారా? ఆ రోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈస్ బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 341 లో స్పష్టంగా పేర్కోవటం జరిగింది. దాని బేసిస్లో సైటింగ్ ఆర్టికల్ 341 దాని బేసిస్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వాజ్ గివెన్. సో అంచేత ఇట్స్ అన్ ఆఫ్షూట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అప్రూవ్డ్ బై ఎ 12-member కమిటీ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అట్ ద సేమ్ టైం ఆయన న్యాయమంత్రిగా కూడా ఆయన క్యాబినెట్లో ఉన్నారు. న్యాయమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అండర్ ద రాంగ్ ఇంప్రెషన్ రిజర్వేషన్స్ తీసుకొచ్చింది అంబేద్కర్ గారే అని అనుకుంటారు. బట్ ఇన్ 1937 అండ్ సబ్సిక్వెంట్ అనదర్ ఎలక్షన్ అంబేద్కర్ గారు హీ హిమ్సెల్ఫ్ వాజ్ ద బెనిఫిషియరీ అండర్ రిజర్వేషన్స్. బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్యూరింగ్ బ్రిటిష్ రెజీమ్ బకింగ్హామ్ ప్యాలెస్లో ఏదైతే అప్రూవ్ అయిందో 1935 యాక్ట్ అంటారు.